హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఏంటి చీకటిగా ఉంది అనుకుంటున్నారా? నైట్ టైము వ్యూ చాలా బాగుందని చూపిస్తున్నాను. అలానే ఈ రోజు నైట్ టైమ్ లో న్యూజిలాండ్ లో నైట్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. నైట్ అంటే మరీ లేట్ నైట్ కాదండి, ఇక్కడ 5 o'clock కే నైట్ అయిపోతుంది. సో 5 to 9 వీకెండ్ లో నైట్ మార్కెట్ పెట్టారు. ఇదిగోండి, ఈ లొకేషన్ లోనే నైట్ మార్కెట్ ఉంది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ నైట్ మార్కెట్ లో ఏముంటాయో చూసేద్దామా. ఇదే ఎంట్రన్స్ అండి. ఇప్పుడు టైం కరెక్ట్ గా 5 అయ్యింది. అప్పుడే జనాలు బానే కనిపిస్తున్నారు. స్టార్టింగ్ లోనే 2 ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళని దాటుకుని లోపలికి వెళ్ళిపోయి లోపల ఎలా ఉందో చూద్దాము. ఫుల్ గా జనాలు వచ్చారండి. వీకెండ్ కదా, బానే వచ్చారు. కలకల్లాడిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక స్టాల్ ఉంది. ఇక్కడ నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ చాలా రకాలు ఉన్నాయి. అన్ని కూడా హ్యాండ్ మేడ్ అండి. ఇదిగోండి, ఇవి మీకు కొంచెం వెరైటీగా చూపిద్దాం అనుకున్నాను. ఇలా పట్టుకోగానే చేయి జారిపోయింది. ఒకదానికోటి తగులుకొని పెద్ద సౌండ్ వచ్చింది. ఎక్కడ బ్రేక్ అయిపోతాయో అని భయం వేసింది. కానీ నయం, బ్రేక్ అవ్వలేదు. లేకపోతే మొహమాటం లేకుండా రెండింటికి బిల్ కట్టించుకునే వాళ్ళు. అప్పుడే ఫిక్స్ అయ్యాను, ఇంకా వెరైటీగా చూపించొద్దు, నార్మల్ గా చూపిద్దామని. ఇదిగోండి, నార్మల్ గా రెండోసారి చూపిస్తున్నాను, మళ్ళీ చూసేయండి. వజ్రాల్లాగా తలతల మెరిసిపోతున్నాయి. చాలా బరువు ఉన్నాయి. అందరూ బాగా కొనుక్కుంటున్నారు. ఇందులో మన డెకరేషన్ కి కొన్ని అయితే హోమ్ డెకరేషన్స్ కి కొన్ని ఉన్నాయి. ఈ పక్కనే ఇయర్ రింగ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. లైట్ వెయిట్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరూ ఇయర్ రింగ్స్ ఎక్కువగా పెట్టుకుంటారు. ఇదిగోండి, ఇవన్నీ ఇయర్ రింగ్సే. ఈ పైన అయితే నెక్ సెట్స్ ఉన్నాయి. ఈ చైన్స్ కి లాకెట్స్ అయితే చెప్పక్కర్లేదు. అన్ని రకాల యానిమల్స్ ఇక్కడే ఉన్నాయి. చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. ఈ పక్కనే అయితే ఒక ఫుడ్ స్టాల్ ఉంది. గ్రిల్ అంట. పెద్ద క్యూఏ ఉంది ఇక్కడ. ఒకటి కాదు, చాలా రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అదే మన ఇండియాలో ఇలాంటి నైట్ మార్కెట్ పెట్టారనుకోండి, ఒక పక్క పానీపూరి, ఇంకో పక్క చాట్ బాండార్ ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చూద్దామంటే కొన్ని పేర్లు కూడా నాకు సరిగ్గా తెలీదు. ఇదిగోండి, ఈ పక్కనే అయితే స్వెటర్స్ పెట్టారు. ఇవి కూడా హ్యాండ్ మేడ్ అన్నమాట. ఎవరైతే తయారు చేశారో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇది చూసారా, బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, ఏదో టీ షర్ట్ లాగా ఉంది. ఇదిగోండి, ఈ బొమ్మకి ఒక స్వెటర్ వేసారు. బాగుంది, కొత్తగా యూనిక్ గా ఉంది కలరు. ఇంకా ఈ పక్కనైతే చాలా రకాల నెక్ సెట్స్ ఉన్నాయి. ఇలాంటివి చూడడం చాలా రేరు. చూడండి బాగా, ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలంటే చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ చూసారా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. ఇంకా ఈ నెక్ సెట్ తాలూకు లాకెట్ అయితే చూడండి ఎంత పెద్ద ఉందో. ఈ పక్క స్టాల్లో అయితే టాయ్స్ ఉన్నాయి. ఇవి కూడా హ్యాండ్ మేడే, చాలా స్మూత్ గా ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఐస్ క్రీమ్ లాగా భలే ఉంది. ఇది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా. పిల్లలు అయితే మొత్తం అన్ని ఏం చేస్తున్నారు. ఇదిగోండి, ఒక్కొక్కటి $5 అంటే ఇండియన్ కరెన్సీలోని 250 రూపీస్ ఏది తీసుకున్నా కూడా. ఇదిగోండి, ఈ పక్క స్టాల్లో అయితే ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. వాల్ డెకరేషన్స్ చాలా బాగున్నాయి. ఇవి చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందో కమెంట్ చేయండి. ఇక్కడ కొన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఈ క్రాఫ్ట్స్ అన్ని కూడా హిమాలయన్ వాళ్ళవి. మీకు ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఐటమ్ చూస్తే అర్థం అవుతుంది. నాకు కొంతసేపు చూసే వరకు అర్థం కాలేదు. ఇవన్నీ ఎక్కడో చూసాను, ఎక్కడ చూసానో అర్థం కావట్లేదు అనిపించింది. ఆ తర్వాత గుర్తొచ్చింది మూవీలో చూసానని. ఆ తర్వాత ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్తుంటే ఈ పైన బౌల్స్ ఉన్నాయి. ఈ బౌల్లో ఆయుర్వేదాలు అవి తయారు చేస్తారు కదా, చూస్తే మీకు కూడా గుర్తొస్తుంది. ఇదిగోండి, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, Himalayan-Craft24. నాకు ఇది బాగా నచ్చింది. కానీ ఇది అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి కాదు, ఆయుర్వేదాలు తయారు చేయడానికి. ఇదిగోండి, ఈ పక్కనైతే ఫ్రీగా ఫేస్ పెయింటింగ్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు ఫేస్ కి పెయింటింగ్ వేయించుకోకుండా అసలు వెళ్ళనే వెళ్ళరు. పెద్ద క్యూ కట్టేశారు దానికి. ఈ పక్కన సర్కస్ స్టార్ట్ అవబోతుంది. దానికోసం జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. సర్కస్ అనగానే నాకు సిసింద్రి సినిమానే గుర్తొస్తుంది. మరి న్యూజిలాండ్ లో సర్కస్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, ఈ అన్నయ్య గారనంట సర్కస్ చేస్తారు. ఫస్ట్ పిల్లలందరికీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. I will then open up the space and you can come in and try all the skills that you've seen me doing. You can then come in and try them. సర్కస్ అయిపోగానే పిల్లలందరినీ లోపలికి ఎలా చేస్తారంట. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అని ఈ అన్నయ్య గారు పిల్లలందరికీ చెప్తున్నారు. సర్కస్ స్టార్ట్ అయింది, చూసేద్దాము. ఫస్ట్ చేతిలోకి 3 బాల్స్ తీసుకున్నారు. ఈ 3 బాల్స్ తోని ఈయన ఎలా ప్లే చేస్తారో చూద్దాము. Okay, are you ready? Let's start. Go. Go. We're going to take one over the top. Over the top. Over the top and then back your way, backwards and forwards. ఒక్క బాల్ కూడా కింద పడకుండా భలే ఆడారు. నేనైతే ఒక్క బాల్ తో ఆడినా కూడా సరిగ్గా క్యాచ్ చేయలేను. కాన్సంట్రేషన్ అంటే ఇలా ఉండాలి. No.
try out of one hand. Try the other. మొత్తానికి 3 balls తోని రకరకాలుగా భలే క్యాచ్ చేశారు. Here we go. 3 in one hand. ఒకే చేత్తోని 3 balls ని భలే క్యాచ్ చేశారు. ఇప్పుడైతే 4 balls తీసుకున్నారు. ఈ 4 balls తోని మిస్ అవ్వకుండా ఎలా క్యాచ్ చేస్తారో చూద్దాము. It's coming 2 in one hand, like so. And then juggle 2 in the other hand, like so. And then I put it together, like this. And then make it really obvious. Like that. నిజంగా ఇలా చేయాలంటే ఎంతో కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనలాగే పుట్టి ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు అంటే దీని వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఖచ్చితంగా చాలా ఫోకస్ చేయాలి. ఆయనకేమో గానీ ఆయన ఆడుతుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. Hold on. I don't think I'm fucking right. I think actually it needs to go that way. Is that better? Here we go. ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నారో చూసారా. ఆయన అలా ఊగుతుంటే ఎక్కడ పడిపోతారో నాకు భయం వేస్తుంది. కానీ పడిపోకుండా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. 2 legs తో బ్యాలెన్స్ చేయడమే కష్టం అంటే ఇంకా 1 leg తో చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. తిన్నగా నించోమంటేనే 5 నిమిషాల్లో కాలు నొప్పులు వస్తాయి నాకు. Sorry, for those of you in the back, I'm just doing a jump. Here we go. And... Okay. Now, what I'm going to do is I'm going to try and do a little bit of... దీని మీద మామూలుగా నించోడమే కష్టం అంటే ఇంకా జంప్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఒక రింగ్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి రింగ్ లోకి దూరుతున్నారు. ఒక రింగ్ లోకి దూరడమే కష్టం అంటే దీని మీద 2 రింగులు తీసుకున్నారు ఇప్పుడు. Okay, one arm, the other arm, one push, the other push. 2 రింగుల్లోకి దూరిపారు అన్నయ్య. పెట్టుకున్న క్యాప్ కూడా కింద పడకుండా 2 రింగ్స్ భలే తీసారు బయటికి. ఇప్పుడేమో ఈ రింగ్స్ తో కూడా భలే ఆడుతున్నారు. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో మాత్రం మీ ఇంట్లో పిల్లలకి తప్పకుండా చూపించండి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి చూస్తేనే కదా పిల్లలకి సరదా. ఇప్పటి వరకు సింగిల్ రోల్ మీద ప్లే చేశారు. ఇప్పుడేమో రోల్ మధ్యలో ఉంది, ఇంకా టఫ్ ఏంటో బాల్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ బాల్స్ తో దీని మీద ప్లే చేస్తారంట. Okay. Welcome workout. Thank you, beautiful. ఇప్పటి వరకు బాల్స్ తో ప్లే చేశారు. ఇప్పుడేమో ఇవి తీసుకున్నారు, వీటితో ప్లే చేస్తారు. And go track your demons to the other
ఇప్పుడేమో సైకిల్ తీసుకున్నారు. ఈ సైకిల్ కి ఓన్లీ 1 వీలే ఉంది. 1 వీల్ తో ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూద్దాము. One. It goes forwards like a normal bike. It actually goes backwards, unlike a normal bike. Now, it also goes sideways. You want to see it go sideways? And boing, boing, boing. Boing, boing, boing. Okay, I'm just going to stop and give a quick physics lesson. Here we go. So it goes forwards, goes backwards, goes sideways, but it also goes in a circle. ఇప్పుడేమో వీళ్ళిద్దరూ ఈ తాడుని ఆపకుండా తిప్పుతారు. కరెక్ట్ పాయింట్ చూసుకొని ఆ అన్నయ్య యువతలకు వచ్చేస్తారు. చూద్దాము ఎలా వస్తారో. She's right. I'm going to try right through and actually stop in the middle and jump in the circle. Go. ఎక్కడి సైకిల్ మీద నుంచి కింద పడిపోతారో అని ఈ బాబు అరిచేస్తున్నాడు, భయపడిపోతున్నాడు. చిన్న పిల్లల్ని కూడా అంత బాగా అట్రాక్ట్ చేశారు ఈ సర్కస్ తో. ఇప్పుడు ఈ అన్నయ్య స్కిప్పింగ్ ఆడేస్తారంట, నార్మల్ గా కాదు, ఈ సైకిల్ తో. మామూలుగా స్కిప్పింగ్ ఆడమంటేనే ముందుకు పడి 32 పళ్ళు ఓడగొట్టుకుంటాను. అలాంటిది సైకిల్ తో భలే ఆడారు. ఇప్పుడు ఈ బాబుని ఎక్కించుకున్నారు కదా, మళ్ళీ సైకిల్ కూడా ఎక్కుతారంట. చాలా బాగా బ్యాలెన్స్ చేశారండి. ఇదిగోండి పక్క స్టాల్ లోని బెలూన్స్ అమ్ముతున్నారు. సర్కస్ అయితే మా పిల్లలకి చాలా నచ్చింది. రేపటి నుంచి ఎక్కడ ఇంట్లో సర్కస్లు చేస్తారో అని నాకు భయం వేస్తుంది. సర్కస్ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ లోపలికి ఎలా చేస్తారన్నారు కదా, ఇదిగోండి ఇంకా అందరూ సర్కస్ స్టార్ట్ చేశారు. ఎవరి టాలెంట్ ని వాళ్ళు బయట పెడుతున్నారు. అందులో మా బుడ్డోళ్ళు ఎదురు కూడా దూరారు. ఏం చేస్తున్నారో ఏమో చూద్దాం. మరి ఫస్ట్ మా బుడ్డోళ్ళని చూద్దాము. ఇదిగోండి ఈ రింగ్ వేసుకొని గిరగిర తిప్పేద్దామని వాడి ప్రయత్నం. ఆ బుడ్డది ఏం చేస్తుందో చూద్దాము. రింగు తిప్పవే అంటే అది ఊగిపోతుంది పోనకు వచ్చినట్టు. మొత్తానికి చాలా సేపు తిప్పిందిలండి. అక్కను చూస్తే తమ్ముడు అవుతాడా, వాడి టాలెంట్ కూడా బయటకు తీయాలి కదా. రింగు తిప్పమంటే రింగ్ లో వీడి తిరిగిపోతున్నాడు. ఇంకా మిగతా వాళ్ళ టాలెంట్లు కూడా చూసేద్దాము. చూడండి పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అయితే సర్కస్ గడిచింది, చాలా బాగుంది. మిగతా కొన్ని స్టాల్స్ చూద్దాము. ఇదిగోండి ఇక్కడ పింగాణివి బౌల్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ లో శిల్పారాంలో చాలా రకాల స్టాల్స్ ఉంటాయి. ఇలాంటి బౌల్స్ కి చాలా స్టాల్స్ ఉంటాయి. రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. నేను కవర్ చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ జనం చాలా ఎక్కువ ఉన్నారు. అలానే ఈ పక్కన లైవ్ మ్యూజిక్ ఉంది. అలానే ఈ పక్కన ఇంకొక స్టాల్ లోని జ్యువెలరీ ఉంది. ఇవి కూడా హ్యాండ్ మేడ్ అండి, సింపుల్ గా చాలా బాగున్నాయి. న్యూజిలాండ్ లో నైట్ మార్కెట్ అంటే ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి. థాయ్ ఫుడ్, మెక్సికన్ ఫుడ్, ఇండియన్ ఫుడ్, కివీ డిషెస్ చాలా ఉన్నాయి. ఏం కావాలంటే అవి ఇక్కడ దొరికేస్తాయి. మార్కెట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్ అండి, ఫ్యామిలీ టైం కి ఒక మంచి ప్లేస్. కొన్నిసార్లు డాన్స్ షో కూడా ఉంటుందంట. ఇంకా ఫన్ అట్మాస్ఫియర్ అన్నమాట ఇదంతా కూడా. పిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు సర్కస్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీ పిల్లలకు మాత్రం తప్పకుండా చూపించండి. ఇంకా న్యూజిలాండ్ లో కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాము. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియోకి వ్యూస్ పెరుగుతాయి, నాకు కూడా కొంచెం మోటివేటివ్ గా ఉంటుంది ఇంకొక వీడియో చేయాలి అని. నేను ఎంత కష్టపడి ఇదంతా తిరిగి వీడియో చేస్తున్నాను కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. యూట్యూబ్ ఆల్గారిథం ఏంటో నాకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకునే అంత టైం కూడా నా దగ్గర ఉండట్లేదు. ఇప్పుడిప్పుడే అన్ని తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలానే న్యూజిలాండ్ నుంచి మీకేం ఇన్ఫర్మేషన్ కావాలి, జాబ్స్ గురించి కానీ స్టడీస్ గురించి కానీ ఇంకేదైనా తప్పకుండా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇవన్నీ కూడా స్టాల్సే, టీ షర్ట్స్ చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని స్టాల్స్ లో అయితే కొన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, అవేంటో కూడా నాకు అర్థం కాలేదు. నేను ఇన్నిసార్లు ఈ వీడియోలో ఫుడ్ స్టాల్స్ గురించి చెప్పాను కానీ మీకు చూపించలేదు. ఈ స్టాల్ మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే ఇది మన ఇండియన్ ఫుడ్ స్టాల్ కాబట్టి. డెలీషియస్ దోశ, ఇక్కడ వాళ్ళందరికీ ఇండియన్ ఫుడ్ అనగానే దోశ గుర్తొస్తుంది, అంత బాగా చేస్తారు ఈ అన్నయ్య. సో న్యూజిలాండ్ లో నైట్ మార్కెట్ ఎలా ఉంటుందో చూసాం కదండి. ఇంకా టైం అయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను.